Hello guys, so very good evening all. After a long time, I'm back with a new video. So I hope you are doing well and I hope you are safe and everything is good. Guys, and you know that I have been fighting since last 10 years for the sake of the youth empowerment. I have been in many media. Every time I said that the youth are the biggest strength for the India. If the youth are good, if the youth having a proper goals and vision, definitely India become a great development. Because if you take any country, want to see develop, that is depend upon the youth. So if you see that India have a lot of phenomenal youth, a good youth. So if the youth, there are many youth that are focusing on goals and they are working towards their goals and they are constantly focusing on dreams and aims, restlessly doing very hard. I know that many students and many youth are completely focusing on their goals and their aims, their mission and vision. We're doing very tough, very hard work. Even it's a tough time, they're fighting for like anything. I have been watching there. But if you take some youth, కొంతమంది యూత్ తీసుకుంటే ఈరోజు వాళ్ళ గోల్స్ మీద ఫోకస్ పెడుతున్నారు, కన్స్టెంట్గా వర్క్ చేస్తున్నారు, చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఐ అప్రిషియేట్ ఆల్ ద యూత్ దర్ కన్స్టెంట్స్ వర్కింగ్ ఆన్ దమ్. అండ్ ఇఫ్ ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ వేర్ సమ్ యూత్, కొంతమంది మాత్రం ఒక క్లియర్ గోల్స్ లేకపోవడం వల్ల, ప్రాపర్ మిషన్ అండ్ విజన్ లేకపోవడం వల్ల చాలామంది యూత్ ఈరోజు చేసేది ఏంటంటే వాళ్ళు ఫోకస్ వాళ్ళు ఖచ్చితంగా ఒక గోల్ లేకపోతే డీవియేషన్ ఉంటుంది, డైవర్షన్స్ ఉంటాయి. ఈరోజు కొంతమంది యూత్ మాత్రం చాలా బాగా డెవలప్మెంట్ అవుతున్నారు. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ ఎక్కువ చూసి చాలామంది యువత డెవలప్మెంట్ అవుతున్నారు. ఈరోజు యూట్యూబ్లో ఉన్న అన్నెసరీ వీడియోస్ ఏదైతే వాళ్ళ కెరీర్ కానీ వాళ్ళు దేనికి పని వీడియోస్ ఏదైతే అన్నెసరీ వీడియో చూసి యువత చాలా డీవియేషన్. సో ఏ యువత అన్నా సక్సెస్ సాధించాలంటే ఖచ్చితంగా దే నీడ్ టు ఫైండ్ దేర్ వీక్నెస్. సో దే నీడ్ టు ఫైండ్ దేర్ స్ట్రెంగ్త్. ఆ వీక్నెస్ ఏదైతే ఉందో వీక్నెస్ని డౌన్ చేసి స్ట్రెంగ్త్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి. ఈరోజు సోషల్ మీడియా ఏదైతే ఉందో ఎక్కువ యువత ఎక్కువ టైం స్పెండ్ చేసేది సోషల్ మీడియా. మొన్న ఏదో ఒక ఇన్సిడెంట్ చూసాను. ఆ ఇన్సిడెంట్ తర్వాత లైవ్ టెలికాస్ట్ చేస్తే 11 లక్షల మంది చూశారు. ఒక అన్నెసరీ వీడియో, ఒక ఎందుకు పనికిరాని వీడియో, సమాజానికి కూడా ఉపయోగపడిన వీడియో. ఈరోజు దట్ మచ్ ఆఫ్ డీవియేషన్. ఈరోజు యువత ఎంత ఘోరంగా ఈరోజు సోషల్ మీడియాకి డివియేట్ అయిపోతున్నారు. చాలామంది కొంతమంది బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నావో దానికి డివియేట్ అవుతున్నారు కొంతమంది. సో చాలా విషయాలు అందరికీ మీకు తెలుసు, డ్రగ్స్ అని సంథింగ్. సో వాళ్ళు చేయవలసిన టైంలో సరిగ్గా ప్రాపర్ డిసిప్లిన్ లేదు, చేయవలసిన టైంలో ప్రాపర్ ఒక క్లియర్ మిషన్ అండ్ విజన్ లేదు వాళ్ళు. ఖచ్చితంగా అందుకే డిబేట్ అయిపోతున్నారు. ఇప్పుడు నేను చేస్తున్న పోరాటం దాదాపు 10 years బట్టి యూత్ ఎంపవర్మెంట్ కోసం వర్క్ చేస్తున్నాను. సో ఈ పోరాటంలో స్టిల్ ఎందుకు నేను ఫైట్ చేస్తున్నాను, అట్లీస్ట్ ఒక 10 మందిలో ఒకరన్నా మారుతారండి, అట్లీస్ట్ 100 మందిలో ఒకరన్నా వాళ్ళ గోల్ ఏంటి తెలుసుకుంటారు, వాళ్ళ స్ట్రెంత్ ఏంటో తెలుసుకుంటారని ఈ పోరాటం ఎక్కడ ఆగకుండా ఫైట్ చేస్తున్నాం. ఈరోజు ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లో వాళ్ళ టైం అంతా ఒక్కడే వాళ్ళ వాల్యుబుల్ టైం మన లైఫ్లో ఉన్నది ఏదైనా ఉందంటే ఒక వాల్యుబుల్ టైం. మనీ ఉంటుంది, వెళ్ళిపోతుంది, ఆస్తులు ఉంటాయి, వెళ్ళిపోతాయి. బట్ ఈ టైం ఏదైతే ఉందో ఈ టైంని ఇన్స్టాగ్రామ్లో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ వాచింగ్ రీల్స్ అండ్ అగైన్ ఆ తాత్కాలికమైన సుఖం కోసం, సో టెంపరీ ఆనందం కోసం ఈరోజు రీల్స్ చూసుకుంటూ, వాట్సాప్లో అన్నవసరంగా టైం వేస్ట్ చేసుకుంటూ, ఫేస్బుక్లో. సో మై థింగ్ టు ద యూత్, మీరు చేయండి. I never said don't use WhatsApp. I never said. సో ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూడండి, తప్పలేదు. ఫేస్బుక్ చూసుకోండి, యూట్యూబ్ చూసుకోండి. సో దానికంటూ డైలీ ఒక టైం కేటాయించండి. డైలీ 1 hour సోషల్ మీడియా, లేదా డైలీ 1 hour ఏదైతే ఫేస్బుక్ ఇవన్నీ చూసుకోండి. ఈరోజు అదే 1 hour 2 hours మిగతా ఒక మంచి బుక్స్ ఉన్నాయి, మంచి మోటివేషనల్ బుక్స్ ఉన్నాయి, స్వామి వివేకానంద బుక్స్ ఉన్నాయి, ఏపీజే అబ్దుల్ కలాం గారు చాలా బుక్స్ రాశారు. ఈరోజు యువత అందు మీద ఫోకస్ చేయరు. ఉమెన్ ఎంపవర్మెంట్ మీద నేను మంచి వీడియో మాట్లాడాను. యువత అది చూడరు ఈరోజు. ఎందుకంటే యువతకు కావాల్సింది టెంపరీ ఆనందం కావాలి, తాత్కాలికమైన సంతోషం కావాలి. సో ఒక అబ్దుల్ కలాం గురించి తెలుసుకోరు, స్వామి వివేకానంద గురించి తెలుసుకోరు. కానీ అదే యువత ఈరోజు యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఆ క్షణం అన్నెసరీ వీడియోస్ అన్ని చూసుకుంటూ ఉంటారు. సో నేను చెప్పే సలహా ఏంటంటే డైలీ ఒక బుక్ తీసుకోండి, ఒక 2 hours ఒక నాన్ ఫిక్షన్ బుక్. అబ్దుల్ కలాం గారు చాలా బుక్స్ రాశారు, స్వామి వివేకానంద గారు చాలా బుక్స్ రాశారు. ఇవి తీసుకొని డైలీ 2 hours చదవండి, మీకు మంచి నాలెడ్జ్ వస్తుంది, లైఫ్లో మంచి సక్సెస్ అవుతారు. ప్రపంచంలో ఎవరైతే సక్సెస్ అయ్యారో వీళ్ళందరూ కూడా వాళ్ళ అకాడమిక్స్తో పాటు అదర్ బుక్స్ చదువుతారు, అదర్ అన్నీ చేస్తారు కాబట్టి సక్సెస్ అయ్యారు. మీరు కూడా సక్సెస్ అవ్వాలంటే డైలీ
టేక్ 2 hours ఒక బుక్ తీసుకోండి, అబ్దుల్ కలాం గారు కానీ స్వామి వివేకానంద గారు కానీ. సో ఎవరైతే టాప్ మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ రీసెర్చ్ చేయండి, మీరు ఖచ్చితంగా వేరే వెళ్తారు. సో ఆల్ ద బెస్ట్ టు యూ ఆల్. సో యూట్యూబ్ చూడండి తప్పలేదు, ఇన్స్టాగ్రామ్ చూడండి తప్పలేదు, ఫేస్బుక్ చూడండి తప్పలేదు. డైలీ ఒక 1 hour మాత్రమే సోషల్ మీడియా, ఈవినింగ్ 5 to 6 ఆ టైంలో మాత్రమే చూడండి. రిమైనింగ్ టైంలో మీ అకాడమిక్స్ మీద ఫోకస్ చేయండి, కెరీర్ మీద ఫోకస్ చేయండి, మంచి మంచి బుక్స్ చదవండి, మంచి మంచి వీడియోస్, మీ కెరీర్ సంబంధించిన వీడియోస్ చూడండి తప్పలేదు. బట్ అన్నెసరీగా సోషల్ మీడియా అంటూ టైం వేస్ట్ చేస్తే ఏం పోయినా పర్లేదు, టైం పోతే తిరిగి రాదు. సో లైఫ్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే సక్సెస్ అయితే మనం చేసినన్ని సక్సెస్ అయితే హ్యాపీగానే ఉంటాయి, మంచి మెమరీస్గా ఉంటాయి. ఒకవేళ అన్నెసరీగా యూట్యూబ్ చూసుకుంటే అన్ని టైం వేస్ట్ చేస్తే లైఫ్లో చాలా సఫర్స్ వస్తుంది. సో డోంట్ సఫర్. సో లైఫ్ మీద ఫోకస్ చేయండి, కెరీర్ మీద ఫోకస్ చేయండి. ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ ఆల్.